ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు సశరీరుడుగా మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. అల్పులమైన అభాగ్యులమైన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఏ అర్పణ అంటే అది పాప పరిహారార్థ బలి. ఏ బలి? పాప పరిహారార్థ బలి. ఈరోజు మనము నిందారహితంగా మార్చబడ్డాం. దేని నిమిత్తం నిందారహితంగా మార్చబడి విమోచించబడ్డామంటే యేసయ్య రక్తము చేత కడగబడి, ఆయన చిందిన రక్తము, ఆ రక్తము చేత కడగబడి పాప క్షమార్పణ నిమిత్తమే బాప్టిజం పొందుకొని, అలాగే ఆయన శరీరము ఆయన రక్తము భుజిస్తున్న మనకి నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆమేన్. యేసు ప్రభు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు నిత్య జీవమునకు వారసుడు. నిత్య జీవము, మనకు ఒక నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవానికి మనం అందరము కూడా వారసులుగా మార్చబడుదుము గాక. ఆమేన్. చూడండి, ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమును అర్పించెను. చూడండి, పిలుపులు రాసిన పత్రికలో కొన్ని మాటలు. పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీ ప్రేమ తెలివితోను. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రేమ ఇక్కడ ఏమని రాస్తుంది? ప్రేమ. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఏ దోషులమి? మాట్లాడండి. నిర్దోషులు, నిష్కలంకవులు. అంటే ఇక్కడ రాసున్న ప్రకారంగా మీ ప్రేమ అభివృద్ధి అవ్వలే కానీ చల్లారిపోకూడదు. మీ ప్రేమ అంటే యేసుక్రీస్తుకి కలుగున్న ప్రేమ మనకు కూడా కలిగి ఉండాలి. ఆయనకున్న ప్రేమ మనలో కూడా ఉండాలి. అక్కడ అంటున్నాడు, ఆయనకున్న ప్రేమ మీలో ఉంటే నీతి ఫలములతో నిండుకొని వారై. ఏ ఫలాలయ్యి? ఏ ఫలాలమ్మా? నీతి ఫలాలు. ఈ నీతి ఫలాలు ఎలా ఉంటాయి? నీతి ఫలాలు మనలో నీతి ఫలాలు ఏ విధంగా ఫలిస్తాయి అని కొన్ని ఫలాలు చూస్తాం మనం. ఒక్కొక్క ఫలాలు బయటికి రమ్యంగా కనబడతాయి,
ఎలా కనబడతాయండి? రమ్యంగా కనబడతాయి. అది తినేటప్పటికి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఈరోజు ఆ నీతి ఫలాలు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నారు. ఆ నీతి ఫలాలు నీలో చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆ నీతి ఫలాలు నీలో ఉన్నాయా లేదా? ఒక్కసారి ఆ నీతి ఫలాలు నాలో ఉన్నాయని గుండెల మీద మనం చేసుకొని దేవుని ఎదుట మనం నిలబడాలి. ప్రైజ్ లార్డ్. ఎవరు ఎదుట నిలబడాలి? మనుషుల ఎదుట నిలబడితే వ్యర్థం. దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. అందుకేగా మనకి ప్రయాసం, అందుకేగా మనకి ఈ ఆరాధన, అందుకునే కదా ఈ రక్షణ, అందుకునే కదా ఆయన శరీరము, ఆయన రక్తము. ఏం ఫలించాలి? ఆయన ఏం కోరుకుంటున్నాడు నీలో? నీతి ఫలాలు. చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా, మనం అంటూ ఉంటాం, నువ్వు ఏది ఇత్తుకుంటే అదే కోస్తావు అని దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమించి తన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసయ్యకి నువ్వు ఏ ఫలాలు ఇవ్వాలనుకుంటున్నావు? ఏ ఫలాలు ఇవ్వాలనుకుంటున్నావు? అవండి, కారు ద్రాక్షాలు ఇవ్వాలనుకుంటున్నావా? చేదైన అనుభవం ఇవ్వాలనుకుంటున్నావా? ఏ అనుభవం నీలో ఉంది? ఏ ఫలాలు నీలో ఫలిస్తూ ఉన్నాయి? అందుకనే ప్రియా దేవుని బిడ్డ ఆయన అంటున్నాడు ఆ మొదటి వాక్యములను, మీ ప్రేమను తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. ఎలా పొందాలి? ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. ఇందువలన దేవునికే మహిమయు స్తోత్రాలు కలుగునగాక. ఆమేన్. ఏం కలుగుతుంది? ఆయన నామమున ఘనపరచబడుతుంది. ఆయన నామం ఎవరి వల్ల మహిమపరచబడాలి? విశ్వాసి. ఎవరి వల్ల? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధిలో వాక్య ఉపదేశాన్ని ఆలకిస్తున్న ప్రజలారా, అంతకంతకు నిన్ను చూసి ఆయన సంతోషించాలి. అక్కడ అంటున్నాడు, నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. నిర్దోషులను, నిష్కపటులను, ఈ రెండు చూడండి. ఏ దినాన్ని? క్రీస్తు దినం ఒకటి ఉంది. ఒకవేళ లేదనుకుంటున్నారేమో మీరు. క్రీస్తు దినం ఉంది. ఆయన వస్తారు. ఒక రాకడ అయింది, రెండో రాకడ ఉంది. ఆ రెండో రాకడలో ఆయన వస్తారు. అది క్రీస్తు దినం. ఆ క్రీస్తు దినాన్ని ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలి? ఏమండి, ఏ కల్మషం ఉండకూడదు. అక్కడ నిర్దోషి. ఏ దోషి? నిర్దోషి. వీళ్ళలో ఏ కపటం అనేది లేదు. ఇతనులో ఏం కనబడుతున్నాయి? ఈములో ఏం కనబడుతున్నాయి అంటే నీతి ఫలాలు కనబడుతూ ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఏ ఫలాలు? నీతి ఫలాలు. నీవు నిర్దోషివి. నిర్దోషి అని ఎవరంటారు చెప్పండి? ఇతడు నిర్దోషి. ఏమండి, ఇతనిలో ఏ కపటము లేదు. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? నతానేలు
యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నతానేలు గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇతనిలో ఏ కపటము లేదు. అప్పుడు నతానేలు అన్నాడు, అయ్యా నా గురించి నీకేం తెలుసు? నేను ఇప్పుడే చూశాను, నువ్వు నన్ను ఇప్పుడే చూసావు, నేను ఇప్పుడే చూశాను, నా గురించి నీకెలా తెలుసయ్యా అంటే, నతానేలో నీవు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను అన్నాడు ప్రభు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు, నీ నడవడక చూస్తూ ఉన్నారు, నీ నోటంటే వచ్చే ప్రతి మాట ఆయన గమనిస్తూ ఉన్నారు. అందుకనే మనం నీతి ఫలాలు ఫలించిన వారమై ఆయన ఎదుట నిర్దోషులమై ఉండుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా ఏ విధమైన ప్రేమ ఆయనది, ఏ విధమైన ప్రేమ, దాన్ని కొద్దిగా ఎదురు జరిపి బౌలర్ని ఎదురు జరిపి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత. అక్కడ 30 యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వాక్యం చదువుతున్నారు. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, మిక్కుటమైన ఆయాసము చేత నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నాశనకరమైన గోతు నుండి నన్ను విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ కూడా నీవు పారవేసితివి. ఎక్కడ పాడేశాడు ఆయన? ఎక్కడండి మన పాపాలు ఎక్కడ పాడేశాడు ఆయన? ఏంటి మాట్లాడేంటి? వెనక తట్టు పాడేశాడు మన పాపాలన్నీ. మళ్ళీ వెనక తట్టు నువ్వు మళ్ళీ తిరిగి చూడకూడదు. ఎక్కడ పారవేశారు మన పాపాలు? అక్కడ అంటాడు, అక్కడ నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి. ఏ గోతయ్యి? ఏ గొయ్యా? నాశనమను. మాట్లాడు, అందరూ మాట్లాడాలి. నాశనకరమైన గొయ్య. ఈ నాశనకరమైన గోతులో నుండి నిన్ను లేపాలి, మనందరినీ లేపాలంటే ముందు ఆయన గోతుల నుండి లేగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మరణించి మూడో దినాన ఆయన ఏం చేశాడు? ఆ సమాధిలో నుండి లేచాడు, సమాధిని గెలిచాడు ఆయన. అంటే మన పాపములన్నీ కూడా ఈపి వెనకాల వేసి ఆయన మనల్ని నాశనకరమైన గోతులో నుండి ప్రభు మనల్ని లేపుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ప్రతి మనుషుడు కూడా గోతులోకి వెళ్ళవలసిందే. యేసు ప్రభువును నమ్ముకున్నవారు గొయ్య. అది ఏ గొయ్య? నాశనకరమైన గొయ్య. ప్రతి వ్యక్తి కూడా వెళ్ళవలసిందే. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ గోతుల నుండి నిన్ను లేపుతా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సజీవుడు అవుతావు. నేను సజీవుడిని కనుక నీవు కూడా సజీవుడు అయ్యి ఆ గోతులోంచి లేచి యుగయుగాలు నాతో నువ్వు ఉంటావు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. యుగయుగాలు. ఆ వాక్య భాగంలో నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి, నాశనకరమైన గోతులో నుండి నువ్వు విడిపించితివి,
నీ వీపు వెనుక తట్టు నీ వీపి వెనక తట్టు నా పాపములన్నీయు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఎక్కడండి? ఆయన ఈపు తట్టుకి మన పాపాలన్నీ పారవేశాడు. మళ్ళీ నువ్వు వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూస్తే ఏమవుతావు? ఏమండి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు భార్య తనకిచ్చిన ఇద్దరు బిడ్డలు, వీళ్ళు ఆ సొదొమ గుమ్రా నుండి, ఆ సొదొమ గుమ్రం నాశనం అయిపోతుందన్న సంగతి దేవుడు చెప్పి వారిని ఆ సొదొమ గుమ్రాల నుండి మీరు వెనక్క తిరిగి చూడకుండా పారుపోండి అన్నాడు. ఎలా చూడకుండా? వెనక్క తిరిగి చూడకుండా పారుపోండి అన్నాడు. లోతు తన బిడ్డలు, తన భార్య గమనించి పరుగు 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 అని వెళ్తున్నారు. పరుగు 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 అని వెళ్తుంటే ఈలోగా ఆ వీపి వెనకాల పెద్ద శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఆ సొదొమ గుమ్రాల పట్టణాలు తగలబెడుతూ ఉన్న ఆ శబ్దాలు వినబడుతుంటే లోతు భార్య ఆ వెనక తట్టు తిరిగి ఎప్పుడైతే చూచిందో విని వెంటనే అక్కడే ఉక్కు స్తంభం అయిపోయింది. ఎందుకని అంటే దేవుని మాట వినలేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ వీపి వెనకాల, ఆయన వీపి వెనకాల ఆ పాపపు రహస్యాలన్నీ తొలగించబడ్డాయి. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూడితే ఏమవుద్దండి? ఏమవుద్ది? లోతు భార్య ఏమైంది? ఉక్కు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూచిన వాళ్ళే. ఒక్కసారి నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్ప నీ జీవితంలో ప్రభు జరిగించింది ఏంటో తెలుసా? ఒక్కసారి నీవు వెనక్కి తిరిగి చూసావనుకో, విశ్వాసం నుంచి ఏమైపోతావు? కోల్పోతావు. విశ్వాసం నుంచి కోల్పోతావు. చాలామంది భ్రష్టులు అయిపోయారు. ఈ రోజుని చూస్తూ ఉన్నాం. అనేకమైన కుటుంబాలను చూస్తూ ఉన్నాం. ఏ కుటుంబాలు అయ్యి? వెనక్కి తిరిగి చూసిన కుటుంబాలు. దేవుని వాక్యం చలవిస్తుంది, నువ్వు కాడు మీద చేయేసావు, కాడు మీద చేయేసిన నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఈ మాటలు హిజ్కియా రాజు చెప్పుతున్న మాటలు. హిజ్కియా రాజు భయంకరమైన మరణకరమైన రోగములో ఉన్నప్పుడు, ఇంకా నేను గోతులోనికి దిగిపోతాను, నాకు మరణమే శరణం, నాకు వైద్యం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అన్న స్థితిలో దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకొని ఆయుష్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నానని చెప్పి ఆ నజరేయుడైన యేసు ఆ గాయాలలో ఉన్న స్వస్థత ఆ హిజ్కియాకి ఇచ్చినప్పుడు ఆ హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొగిడించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు? నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ పాపములంట ఆయన వీపి వెనకాల, ఈపి వెనకాల. ఎవరు వీపి వెనకాల? మళ్ళీ చదువు అది. నీ వీపు వెనుక తట్టు, నీ వీపి వెనక తట్టు నా పాపములన్నీయు నువ్వు పారవేసితివి. వీపి వెనక తట్టు. యేసు ప్రభుని కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ గేలాల వారులు అయ్యి ఇంతంత గేలముళ్ళు ఉంటే ఆ గేలాల ఉచ్చు ఆ వారులతో ఆయన్ను కొడుతూ ఉంటే ఆయన కొట్టేవారికి తన వీపిని
అప్పచెప్పేశాడంటండి. ఎవరికి అప్పచెప్పాడు? మాట్లాడాడి. కొట్టేవారికి తన వీపుని అప్పచెప్పేశాడంటండి. కొట్టేవారికి తన వీపుని అప్పచెప్పినప్పుడు ఆ గేల ముళ్ళులు వారుతో కొడుతున్నప్పుడు ఆ వీపు మీద ఎప్పుడైతే అలా కొట్టి ఇలా లాగుతున్నారో మాంసము ఆ గాల ముళ్ళులతో పాటు వచ్చేస్తుంది. అంటే ఎవరి పాపాలు? మన పాపాలే. మనం చేసిన పాపాలే. ప్రతి పాపము కూడా ఆయన వీపు మీద నాగల చార్ల వల్లే దున్నబడ్డాయి. అందుకనే ప్రభు చెప్పాడు, ఇదిగో మీ కొరకే ఈ గాయపరిచిన శరీరం, మీ కొరకే నేను ఇలాగా చేస్తూ ఉన్నాను. ప్రవర్తించినట్లుగా, లేఖనాలు నెరవేర్చినట్లుగా, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. ఎవరి చిత్తం నెరవేర్చుటకు ఆయన వచ్చారు? దేవుని చిత్తం నెరవేర్చుటకు. ఆ నాశనకరమైన ఆ గోతులో నుండి నిన్ను నన్ను లేపడానికి ఆయన గాయపరిచిన శరీరము. అందుకనే నీ ప్రేమ చేత ఏమన్నాడండి అక్కడ? నీ ప్రేమ చేత నా ప్రాణమును. ఏముంది మనలో? ఆయన మనల్ని ప్రేమించి మనలో ఏముంది చెప్పండి? ఏమండి, ఎప్పుడైనా యేసయ్యకి న్యాయం చేసామా చెప్పండి? గుండ్ల మీద చేయి చెప్పండి. నేను యేసయ్యకి న్యాయం చేశాను, న్యాయం చేస్తానే ఉన్నాను, ఇంకా న్యాయం చేసి ఆయన సన్నిధికి నేను వెళ్ళిపోతాను, ఆయన కోగుట్లో నేను ఒరిగిపోతాను. చూసారా? ఇప్పుడు కూడా ఆయనకి మనం న్యాయం చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? అయ్యా, ఇప్పుడు కూడా ఆయనకి న్యాయం చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి? ఈ లోకమనే అలవాట్లలో పడి, ఈ లోకమనే ఉచ్చులో ఉచ్చుకొని మనం చిక్కుకుపోయి యేసయ్యకి మనం ఏం చేయలేకపోతున్నాం? న్యాయం చేయలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను ప్రాణం పెడుతూ ఉన్నాను. బిడా, అమ్మా, అయ్యా, నా కొరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎంత ప్రయాసపడాలి సేవ అంటే ఎంత ప్రయాసపడాలి. పరిచర్య అంటే ఎంత సేవాసపడాలి. సంఘం అంటే ఎంత ప్రయాసపడాలి. సంఘం అంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, అక్కడ మనలో ఏమీ లేదు, ఏ నీతి మనలో లేదు. అయినను ఆయన మనల్ని ప్రేమించి ఆ నాశనకరమైన ఆ గోతులో నుండి మనల్ని నా దేవుడు లేపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏగోయది నాశనకరమైన గోతులో నుండి క్రీస్తు యేసుతో పాటు మనం కూడా లేపబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. ఎలాగంట? మన అపరాధముల చేత. అందరూ వినాలి వాక్యం. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన
ప్రేమ చేత తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేదైశ్వర్యము రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చోబెట్టాడంట మనల్ని? పరలోకమందు. ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకములో కూర్చోబెట్టాడు. ఆయనతో. అబ్బా, ఎంత ప్రేమ అండి. అక్కడ అన్నాడు, మన అపరాధముల చేత మనం ఏమై ఉన్నాము? సచ్చిన వారమై ఉన్నాము. అపరాధముల చేత ఇకను మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహేదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి క్రీస్తు యేసుతో పాటు ఆయన మనలను కూడా లేపి ఆ పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చోబెట్టెను. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుకోండి. ఎంతమంది ఆయనతో కూర్చోవాలని ఆశగా ఉందో గట్టిగా కూడా చేయండి. ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్, ప్రైజ్ అలాట్. ఆయనతో కూర్చోవాలని అందరికీ ఆశ. ఏమండి? అందరికి ఆశే ఆయనతో కూర్చోవాలని, ఆయనని కౌగిలించుకోవాలని. అందరికి ఆశే. ఆశపడ్డ మనము ఏ విధంగా ఉండాలి? ఏ ఫలాలు మనలో కనబడాలి? నీతి ఫలాలు కనబడాలి. ఆ నీతి ఫలాలు ఎప్పుడైతే కనబడ్డాయో ఆయన అంటున్నాడు, ఆ నాశనకరమైన గోతుల నుండి మిమ్మల్ని విడిపించేస్తా, లేపేసి చచ్చిన వారైన మిమ్మలను నాతో కూడా ఆ పరలోక రాజ్యములో మిమ్మలను కూర్చుండబెడతాను. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ఎదుట మనం ఏం చేయాలంటే కొత్త కీర్తనలు పాడాలి. ఏ కీర్తనలు? కొత్త కీర్తనలు పాడాలి. ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి. ఏమని స్తుతించాలో తెలుసా? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు. వాహా, అందరూ త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు శరాబులు నీచము ఆరాధించెదరు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైనా యెహోవాను నా స్థితిని
స్థితిని మార్చిన స్తుతులతో నా స్థితిని మార్చిన స్తుతులతో హృదయము పొంగి పొంగిని జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే పరిశుద్ధుడు ఆహా పరిశుద్ధుడు ఓహో పరిశుద్ధుడు ఆహా పరిశుద్ధుడు అని గాన ప్రతిగా గానములు చేయుచుందురు. త్రియేక దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎదుట ఎలా స్తుతిస్తాం మనం? ఏమండి, ఒకసారి దత్తులోకి వెళ్ళిపోండి మీరు. లోకంలో ఉన్నట్టు కాక పరలోకంలో ఉన్నట్టుగా. ఎలాగండి? లోకములో ఉన్నట్టు కాక పరలోకములో ఉన్నట్లుగా. డౌటా మీకు? నాకు డౌట్ అండి అని చేతులు పైకెత్తండి. నాకు డౌట్గా ఉందండి అని చేయి పైకెత్తండి. ఏమండి, పరలోకం అంటే నాకు డౌట్గా ఉందండి పాస్టర్ రా. అమ్మా, మీ కొరకు నా దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి ఆ నాశనకరమైన గోతుల నుండి మనల్ని లేపి ఆయన పక్కన మనల్ని ఆ పరలోక రాజ్యములో అక్కడ క్లియర్గా రాస్తుంది ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుండును. ఎక్కడా? పరలోకములో. ఆ పరలోకములో వెళ్ళినట్లుగా దేవుని సింహాసనం ఎదుట నిలబడినట్లుగా ఆ యేసయ్యని స్తుతించినట్లుగా ఎప్పుడైనా కలగన్నారా? కన్నారండి? ఎప్పుడైనా కలగన్నారా? ఏం కలగంటారులే. ఎప్పుడైనా ఆ బైబిల్ చదువుకొని ఆ వాక్యాన్ని చదువుకొని పరలోకమందు ఆయనతో కూడా నన్ను కూర్చోబెడతాడంట యేసయ్యని ఆ ప్రార్థన చేసుకొని పడుకుంటే ఆ దర్శనం వస్తుంది. అంతే కదండి? మాట్లాడండి. అంతే కదా? ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటే ప్రభు దర్శనాలు ఇస్తాడు. నువ్వు అప్పుడు దాకా టీవీ చూసి నిద్ర వచ్చేదాకా సెల్ ఫోను టీవీ చూసి పడుకుంటే ఏమొస్తుంది దర్శనం? ఏ అక్క, ఏ దర్శనం వస్తుంది? ఎప్పుడు కూడా ఒక సహోదరి ఫోన్ చేస్తూ ఉంటుంది. అన్నయ్య ఏం చెప్పమ్మా, రాత్రా నిద్ర పట్టలేదా అన్నయ్య? ఎందుకని? సాతానుగాడు వచ్చి పీకి మీద కాలేసి తొక్కుతున్నాడు అన్నయ్య. ఎక్కడ తొక్కుతున్నాడు అంటే అండి, పీకి మీద కాలేసి తొక్కుతున్నాడు అన్నయ్య. నిద్ర పడతాలా, ప్రార్థన చేయి. ఏమండి, ఎందుకని సాతాను నీ దగ్గరికి వస్తున్నాడు? మాట్లాడండి. ఏమండి, ఎందుకు వస్తున్నాడు? ఆడు సొరికేదో నీ దగ్గర ఉందే. ఒకసారి దైవజనులు ఏసన్న గారి దగ్గరికి ఒక దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారు. దయ్యం పట్టిన అమ్మాయి. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఎప్పటి నుంచి చాలా కాలం నుండి ఏడిపిస్తూ ఉంది ఆ అమ్మాయిని, యవనస్తురాల్ని. ఏసన్న గారు అన్నారంట, అమ్మాయి నువ్వు ఎప్పటి నుంచి ఏడిపిస్తున్నావు? మర్యాద వదిలిపెట్టి వెళ్ళిపో. నేను వెళ్ళాం. ఎందుకు వెళ్ళావు చెప్పు. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళావు? ఇదిగో నా సరుకు ఈమె దగ్గర ఉంది. ఏమంటుందంటే అండి, నా సరుకు ఈమె దగ్గర ఉంది, నేను వదిలిపెట్టి వెళ్ళను. ఏంటి నీ సరుకు ఏముంది ఆమె దగ్గర అంటే,
అదిగో ఆ జడ సవరం ఎవరిదో తెలుసా? ఏ జడ సవరం? ఆ జడేసుకున్న సవరం ఎవరో తెలుసా? నాదే అన్నట్టు. ఊరే, జడేసుకున్న సవరం నీదా? ఏమా అది సౌరమా నిజంగా నీ జుట్టా అని ఏసన్న గారు అడిగి ప్రార్థన చేసి ఒకసారి తీయమ్మా అనగానే అది లేపగానే అది సౌరము. అంటే ఆ ఎంటుకులు ఎవరయ్యి? ఆ దెయ్యాన్ని. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎంటుకులు ఈవిడ ధరించింది నా సొరుకు ఇక్కడ ఉందని ఆ ఊళ్ళోనే లీలమైపోయింది ఆ దెయ్యం. ఏమండి, జాగ్రత్త. ఒకవేళ సాతానుగాడు సరుకు ఏదైనా నీ దగ్గర ఉంటే ఆ సాతానుగాడు నీలో కాపురం చేస్తాడు, నీ ఇంట్లో కాపురం చేస్తాడు, నీ ఇంట్లో దిష్ట వేసి కూర్చుంటాడు, నీకు శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. అందుకునే ప్రియా దేవుని బిడ్డ, మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మసులుకోవాలి? ఆయన ఆ నాశనకరమైన గోతులనుంట మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా యుగయుగాలు మనల్ని ఏం చేస్తున్నాడు? కూర్చొని పెడుతున్నాడు. కూర్చొని మనం చేసే పని ఏంటి? అక్కడ ఏం చేయాలండి? తాలింపు పెట్టాలా? తాలింపు పెట్టాలా? అంటే పని చేయాలా? అక్కడ ఆకలి ఉండదు, ఆకలి ఉండదు, దప్పికుండదు, సూర్యుడు ఉండడు, మాట్లాడాలి, చంద్రుడు ఉండడు, చీకటి రాత్రులు ఉండవు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మిదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది. ఓయ్ ఆమె నీ మీదే నా జీవితము అమర్చి, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మిదవా. ఆ దివ్య నగరములో అంటే పరలోక రాజ్యములో మనం పాడుకున్న కీర్తనలు ఇయే. నమ్మండి, ఇది నగ్న సత్యం. ప్రభు మనకిచ్చిన వాగ్దానం, ప్రభు మనకిచ్చిన వాగ్దానం. దేవునికి మహిమ కలుగున గాక. ఆమేన్, హల్లెలూయా. జపన్య ఒకసారి మూడో అధ్యాయము 17వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నారు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి. అదిగో
మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. బహు ప్రేమ చేత అండి, బహు ప్రేమ. భార్య భర్తల ప్రేమలు వేరు, అవును కదా? మాట్లాడరండి అండి. భార్యాభర్తల ప్రేమ వేరు. పొట్టి చీర కొనబడితే ఒకలాగా ప్రేమిస్తారు, ఏమండి? ఆ రోజు సాంబారు చారు పెట్టమంటే ఒకలాగా ప్రేమిస్తారు. పార్క్కి తీసుకెళ్ళకపోతే ఒకలాగా ప్రేమిస్తారు. పార్క్కి తీసుకెళ్తే మాట్లాడట్లేదు మీ అమ్మ, మీ నోటంటే మాట రావట్లేదేంటి? ఒకలాగా ప్రేమిస్తారు, ఏమండి? అవసరమైతే తెపాలాలు కూడా అంటే ఏంటా సౌండ్ వస్తుందా అంటే సౌండ్ రాక ఇంకేం వస్తుంది? అడిగింది ఏదో కాదన్నాడు ఈయన, అక్కడ సౌండ్లు వస్తున్నాయి. అంటే భార్యాభర్తల ప్రేమ వేరు, స్నేహితుల మధ్యలో ప్రేమ వేరు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ వేరు, అవును. అన్న తమ్ముల మధ్యలో ప్రేమ వేరు, స్నేహితుల మధ్యలో ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ వేరు. అయితే నా యేసు ప్రేమ నిత్యము ఉండే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నా యేసు ప్రేమ నిత్యము అంటే తన ప్రాణాన్నే అర్పణగా అర్పించే ప్రేమ. ఆయన అంటున్నాడు, నీ యందు బహు సంతోషముతో నిన్ను ప్రేమించి నీ యందు నేను సంతోషిస్తా, హర్షిస్తా. ఎప్పుడైనా మన యందు సంతోషించేది ఎప్పుడండి? ఎప్పుడు ఆయన మన యందు సంతోషించేది? ఎప్పుడు మన ప్రభుని సంతోషపెట్టేది అంటే ఈ లోకంలో ఉండి మనం ఏమవ్వాలి? వేరయ్యి జీవించాలి. ఈ లోక మాలిన్యం ఏది కూడా మనలోనికి రానవ్వకుండా చూసుకోవాలి. లోకంలోనే ఉన్నాం, అయితే లోకంలోనే ఉన్నాం, కానీ లోకంలో ఉన్న మాలిన్యం ఏది కూడా రాత్ర శుద్ధీకరణ కూడికి జరిగింది. చాలామంది విశ్వాసులు వచ్చారు. రాత్రి ప్రభు పరమగీతాల్లో మంచి ప్రసంగాలు దేవుడు మనతో మాట్లాడాడు, మంచి వాక్యాలు. ఒల్లి పద్మం ఎక్కడుంది? ఒల్లి పద్మము ఎక్కడుంది? పుష్పము బలిరకాసి చెట్లలోనే ఉంది. బలిరకాసి చెట్లు అంటే ముళ్ళ పొదలు, గచ్చి పొదలు. ఈ ముళ్ళ పొదల, గచ్చి పొదల మధ్యలో ఈ బలిరకాసి చెట్టు ఆ పుష్పము ప్రత్యేకంగా కనబడుతుంది. అంటే ఎలా కనబడుతుంది? ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. కలిసిపోలేదు అందులో, ఆ బలిరకాసి చెట్లలో, ఆ ముళ్ళల్లో కలిసిపోలేదు. అట్లతో సావాసం చేసినా, వాళ్ళు మాటలన్నా, ఏ మాటలన్నా, ఆ ఒల్లి పద్మము, ఆ పుష్పము ఒక ప్రత్యేకంగా ఉంది. దేవుడు ఆ పుష్పాన్ని చూస్తూ ఉన్నాడు, కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఆయన నీ యందు హర్షించాలి, సంతోషించాలి. ఎప్పుడంటే ఆయన సంతోషించేది, ఆయన రాజ్యంలో నువ్వు ఎప్పుడైతే కనబడతావో అప్పుడు ఆయన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం. త్వరగా, అంతగా వివరించట్లేదు, సమయం అయింది. నీ క్రియను, అందరి వాక్యాన్ని తీయండి. ఆ మాట అందరూ తీయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, అదుగో నీ విశ్వాసమును, నీ పరిచర్యను. అక్కడ 3 రాసి ఉన్నాయి. నీ క్రియలను ఏమన్నాడండి? నీ క్రియలను. రెండోది నీ ప్రేమను,
మూడోది నీ విశ్వాసమును, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నాలుగోది నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి క్రియలు, కడపటి క్రియలు. అయ్యా అర్థమవుతుందా అమ్మా? మొదటి క్రియలు, కడపటి క్రియలు. అంటే మొదట నీ క్రియ ఎలా ఉంది, మొదట నీ పరిచర్య ఎలా ఉంది, అక్కడ ఆయన నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు ఆయన. అంటే ఇవన్నీ క్వాలిఫికేషన్ మనలో ఉన్నాయా లేదని చూస్తున్నాడు ఆయన. మనలో ఉన్నాయా లేదా అని చూస్తున్నాడు. నీ పరిచర్యను, చాలామంది ఆ పరిచర్య అంటే ఏంటో అనుకుంటారు. అమ్మా, పరిచర్య అంటే ఏంటో అనుకుంటారు. పరిచర్య అనేది దేవుడిచ్చిన కృప. ఆ కృపను పోగొట్టుకుంటే ఆ పరిచర్య మళ్ళీ మనకు దక్కదు. నా విశ్వాస జీవితంలో పులిపిటిగాడి నుంచి చెప్తున్నాను, నా విశ్వాస జీవితంలో కొత్తగా పరిచర్య ప్రారంభించినప్పుడు నా స్థితి కూరగాయలు తెచ్చి వాళ్ళకి ఇచ్చే స్థితి. కూరగాయలు తెచ్చి సాంబార్ కాసినప్పుడు వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి ఆ కొబ్బరి మట్టలు అవి అందించేవాడిని. ఆ పరిచర్య అలాగా నమ్మకంగా చేస్తే ఆ వంట చేసే పరిచర్య దేవుడు నాకు అప్పచెప్పేశాడు. ఆ వంట చేసే పరిచర్య నాకు అప్పచెప్పేశాడు. ఆ వంట చేసే పరిచర్య నమ్మకంగా చేసినప్పుడు దేవుడు అన్నాడు, చాలా కష్టపడ్డావు, ఇప్పుడు నువ్వు ఇంకా పరిచర్య చేయవలసిన పని లేదు, సంఘ పెద్దగా నేను చేస్తున్నాను అన్నాడు. సంఘ పెద్దగా చేశారు. సంఘ పెద్దగా చేస్తే పరిచర్య చేయవలసిన పని లేదు. ఏలేసుకొని బుర్ర అంటే అటు ఇటు తిరగటమే. వాళ్ళని అక్కడ కూర్చోబెడతాం, వీళ్ళు అక్కడ కూర్చోబెడతాం. ఆ బల్లారాధన రోజుని ఆ రొట్టు ద్రాక్షరసం అందించడమే పని. అలాగలాగా చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిచర్య నమ్మకంగా చేస్తుంటే దేవుడు చూసి ఇంకా నువ్వు సేవకు వచ్చే అన్నాడు. ఎక్కడికండి? సేవకు వచ్చే అన్నాడు. ఒకరోజు దైవజనులు భీమవరం వచ్చి వాక్యం చెప్తే సంఘ పెద్దలందరూ లాస్ట్లో పిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి? సంఘ పెద్దలకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన నా తల మీద చెయ్యేసి, ప్రభు నిన్ను సేవకు పిలుచుకుంటున్నాడు అన్నాడు. ఎంతమందిలో? ఇంచుమించు 14 మంది సంఘ పెద్దలు మేము. ఆ 14 మంది సంఘ పెద్దల్లో దేవుడు ఎవరిని పిలిచాడు? నా మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు చాలా సంతోషకరమైన పరిచర్య నేను దేవుని ఎదుట యథార్థంగా చేశాను. కాబట్టి ఒక స్టెప్ దేవుడు ఏం చేశాడండి? చూడండి, ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారు అక్కడ, ఆ ఎల్లేసుకుంటాను, అక్కడ ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అని అలా తిరుగుతూనే ఉన్నారు. దేవుడు నేను ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ నుంచోబెట్టాడు? ఒక సేవకుడిగా, ఒక పనివాడిగా ఆయన సన్నిధిలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఓ విశ్వాసి జీవితంలో నువ్వు కోరుకోవలసింది మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. సేవకుడితో సహకరించాలి. మా పని ఏమైనా ఉంటే చెప్పండి అని అడగాలి. శాసనంత మట్టికి సహకరించే వారుగా నువ్వు ఉండాలి. అక్కడ అన్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనం. అంటే పరిచర్య చేసేటప్పుడు ఎంత సహనం ఉండాలో తెలుసండి?
పరిచర్య చేసేటప్పుడు ఎంత సహనం ఉండాలో తెలుసా? నాకు జ్ఞాపకం వచ్చిందో మాట చెప్తాను వినండి. సమయం అయిపోతుంది అయినా చెప్పాలి. నేను గుడారాల పండగకి వెళ్ళా మా విశ్వాస జీవితంలో. అప్పుడు ఇంకా సంఘ పెద్ద నవల, కొత్త విశ్వాసం. నేను గుడారాల పండగకి వెళ్తే అన్నోళ్ళు అటు ఇటు నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక దారి ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళటానికి ఒక దారి ఏర్పాటు చేస్తే అవన్నీ రాళ్ళు, అక్కడ అవన్నీ రాళ్ళే. నా మనసు అనిపించింది, అన్నోళ్ళ పాదాలకి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అని ఒక సంచి తీసి రాళ్ళు ఏరతం ప్రారంభించాను. అందరూ అడిగారు ఎందుకు ఆ రాళ్ళు అంటే, అన్నోళ్ళ పాదాలకి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అని. అది నా విశ్వాసం. అబద్ధం చెప్పవలసిన పనేం లేదా. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? ఏమండి, ఎలా ఉంది నీ విశ్వాసం? శుక్రవారం ప్రార్థనకు రావు, శనివారం నెలకు ఒకసారి శనివారం శుద్ధీకరణ కూడికి దానికి రావు, శుక్రవారం వచ్చి 7 ప్రార్థనలు పగలు సాయంత్రం జరుగుతూ ఉంది, సేవకురాలకి సేవకుడికి సహకరించి ఒక గంట కూర్చుందామని లేదు. ఇంకేంటి మన భక్తి? ఏంటి మన విశ్వాసం? ఏంటి మన పరిచర్య? ఏంటి మన పరలోక రాజ్యం? బా చెప్పండి, ఆలోచించండి. వెళ్ళి మాస్టర్ గారు మనకి పాఠాలు నేర్పుతారు, ఆ పాఠాలు ఆలకించి వచ్చేటివి అనుకుంటున్నారా? ఇదేనా స్కూల్ అనుకుంటున్నారా? ఆయన రక్తముతో కడగబడిన సంఘం, ఈ సంఘానికి శిరసైన యేసు, అవయవాలమై మనం ఉన్నాం. ఈ అవయవాలన్నీ సంఘములో ఏం చేయాలండి? అవయవాల్లో ఒక అవయవం పనిచేయలేదనుకో నీకు ఎలా ఉంటుంది? చెప్పక్క. ఇప్పుడు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, ఈ అవయవం పనిచేయట్లేదు, ఇలాగే ఉండిపోయింది. ఏంటి దీని పరిస్థితి? ఏంటే ఓ లాగేస్తుంది, ఓ పోటు వచ్చేస్తుంది. అప్పుడు దీనికే నొప్పి ఉంటుందా, మొత్తం అంతా ఉంటుందా? అది గమనించాలి విశ్వాసి. మనకెందుకులే అంటే ఓకే, భారభరితమైన పరిచర్య చేయడానికి ప్రభు మాకు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చేసినంతసేపు చేస్తాం, చేసినంతసేపు ఆరోగ్యం. పొద్దున్నే ఇవి చేస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. ఒక పక్క ఎండ, ఎవరో లేరు, ఆ తల్లి వస్తుంది, ఒక గంటన్నర కూర్చుంటే వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఒక్కుతే గుడ్లో లుచ్చుకుంటాం. అదంతా చేసుకుంటే నాకు అనిపించింది, ఈవిని ఇంత బాధ పెట్టడం అవసరమా? బయట నుంచి తెచ్చేస్తే గొడవ ఉన్నది కదా అనిపించింది. అయినా ఒక్కొక్కసారి మాకు ఏమనిపిస్తుంది అంటే, ఇది దేవుని చిత్తం నెరవేర్చడానికి మేము చేస్తున్న ప్రయాస. ఆ ప్రయాసం ఏది కూడా వ్యర్థము కాదు. ఈ పరిచర్య వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో ప్రయాసం ఉంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ నిలబడ్డాం. లేదంటే ఇక్కడ మేము నిలబడలేం. ప్రియా దేవుని బిడ్డ, అందుకునే ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాటలు అక్కడ అంటున్నాడు, నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలాగ ఉన్నాయి? నీ మొదటి ప్రేమ ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది? నీ పరిచర్య ఎలాగుంది? యేసు ప్రభు నన్ను అడిగాడు అనుకో, నీ పరిచర్య ఎలాగుందంటే, బాగుందయ్యా, ప్రైజ్ లార్డ్, ఏమంటాను? బాగుందయ్యా. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? నీకు ఇచ్చిన ఈ చిన్న సంఘములో నమ్మకంగా పరిచర్య చేశావు. ఏమంటాడండి? నీకు ఇచ్చిన ఈ చిన్న సంఘములో నువ్వు నమ్మకంగా పరిచర్య చేసావు కాబట్టి ఇదిగో ఆ జీవి కిరీటాన్ని నీకు నేను ధరింపచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా చేస్తాం పరిచర్య, మాకు పరిచర్య చేయాలని ఉంది, చేస్తాం. నేను అక్కడికే చెప్తున్నా ఉన్నా, పర్వాలేదు, దేవుడు ఇప్పుడు మరి మాకు
కొడుకు లాంటి అల్లుడిని ఇచ్చాడో అవసరమైతే ఆయన నలగొట్టాలి. ఇక్కడ ఆయన నలగొట్టాలి. నేను ఈ పులిపింటి మీద కూర్చొని ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి. నేను పలానా చోట ఆటో దిగాను, నన్ను తీసుకెళ్ళిగాను రండి అని. ఈ పులిపేట దిగి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళి తీసుకొచ్చేవాడిని. నాకు ఒక్కొక్కసారి బాధ కూడా కలిగేది. లాల్చలో ఉన్నాను, సంఘాన్ని వదిలిపెట్టి పులిపేట దిగి వెళ్ళి ఆ విశ్వాసం ఎక్కించుకుని వస్తున్నాను అనే బాధ కూడా నాలో ఉండేది. అయినా ఆ విశ్వాసం నేను ఎక్కడ తీసుకొస్తున్నాను? ఎక్కడికి? అది నా విశ్వాస జీవితంలోని అలవాటు. నాకు ఇంచుమించులో నేను విశ్వాస జీవితంలో ఒక 30 మందిని దేవుని సంఘానికి నడిపించా. పులిపెట్టి దిగి వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టేవాడిని అండి. అది నా భారభరితమైన నాకు పరిచర్య. ఇప్పుడు నీకుందా? కొద్దిగా ఎవరికైనా ఒకసారి ఆలోచించండి. బాధతో ఈ మాటలు చెప్తూ ఉన్నా. ఆయన అంటున్నాడు, నీ క్రియలు అన్నాడు, నీ ప్రేమ అన్నాడు, నీ విశ్వాసం అన్నాడు, నీ పరిచర్య అన్నాడు, నీ సహనము అన్నాడు, నేను ఎరుగుదును అంటున్నాడు. ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి. సంఘంలో ఒకరు ప్రేమించుకుంటాం. ప్రతి విషయములో దేవునికే మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అలాగే మనం ఆయన శరీరము, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. మన క్రియలు ఆయన ఎదుట తేటగా కనబడాలి. ఎలా కనబడాలి? మన క్రియలు